హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి. బ్రహ్మముడి సీరియల్ మార్చ్ 18 ఎపిసోడ్. బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో బెంగళూరు నుంచి అనామిక ఫ్రెండ్స్ వస్తారు. ధాన్యలక్ష్మిని అనామిక పరిచయం చేస్తే అపర్ణ గురించి కావ్య గొప్పగా చెబుతుంది. తనే ఇంటి పెద్ద దిక్కు. ఇంట్లో ఏం జరిగినా తన నిర్ణయంతోనే జరుగుతుంది. మా అత్తయ్య, నేను పెద్ద కోడలిని అని కావ్య అంటుంది. ఇంతలో ఎంట్రీ ఇచ్చిన రుద్రాణి. ఇన్నాళ్లు మా వదిన చెప్పినట్లు వినేవాళ్లం. ఇప్పుడు తను చెప్పినట్లు వింటున్నాం అని అంటుంది. ఎక్కడ దాచిపెట్టావ్? ఇంత వెటకారంగా అంటున్నారంటే మీరు ఖచ్చితంగా ఈ ఇంటి ఆడపడుచు అని అనామిక ఫ్రెండ్స్ అంటారు. అవును, కరెక్ట్ గా చెప్పారు అని కావ్య అంటుంది. ఈ కావ్య నా పరువు తీసేలా ఉంది అత్తయ్య అని అనామిక అంటే, వెళ్ళి కాఫీలు తీసుకొస్తావా అని ధాన్యలక్ష్మి అంటుంది. దాంతో కావ్య కాఫీలు తీసుకొస్తుంది. మీ ఆయన ఎక్కడా? దాచిపెట్టావా అని అనామికను అడుగుతారు తన ఫ్రెండ్స్. బిజినెస్ మొత్తం ఆయనే చూసుకుంటారు కదే, అందుకే బిజీగా ఉన్నారు అని అనామిక చెబుతుంది. అనామిక మాటలు ఇంట్లో వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తారు. భార్య ఫ్రెండ్స్ ను కలవనంతా బిజీనా అని వాళ్ళు అంటే, అవును, 23 బ్రాంచ్లు కదా, అన్ని ఒక్కడే చూసుకుంటాడు, అందుకే అంత బిజీ అని అనామిక అంటుంది. అవును అవును అని ధాన్యలక్ష్మి అంటుంది. మరి కావ్య వాళ్ళ భర్త ఏం చేస్తారు అని అనామిక ఫ్రెండ్స్ అడుగుతారు. ఆయన కూడా చేస్తారు, కానీ మా వారికి హెల్ప్ చేస్తారు అని అనామిక అంటుంది. దాంతో అపర్ణ, కావ్య, ఇందిరాదేవి షాక్ అవుతుంది. ప్రేమగా చూసుకుంటాడు ఏంటి, హెల్ప్ చేస్తాడా? ఇది రాజ్ వింటే నిన్ను పాతేస్తాడు అని రుద్రాణి మనసులో అనుకుంటుంది. రోజు 4-5 మీటింగ్స్ చేస్తుంటారు. కేవలం 4 గంటలే నిద్రపోతారు. ఎంత బిజీగా ఉన్నా నాకు ఇచ్చే టైం నాకు ఇస్తారు, నాతో గడుపుతారు, చాలా ప్రేమగా చూసుకుంటారు అని అనామిక అంటుంది. నువ్వు చాలా లక్కీనే అని ఫ్రెండ్స్ అంటారు. అవును, చాలా ప్రేమగా చూసుకుంటాడు, అసలు నిజం తెలిస్తే ఉంటుంది అని రుద్రాణి మనసులో అనుకుంటుండగా కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ రావడంతో అనామిక టెన్షన్ పడుతుంది. తర్వాత ఇతనే నా హస్బెండ్ అని పరిచయం చేస్తుంది. మీరు చాలా గ్రేట్ అండి, కంపెనీ మొత్తం చూసుకుంటూ ఇంత సింపుల్ గా ఉన్నారు, అంతేకాకుండా భార్యకు టైం ఇచ్చి ప్రేమగా చూసుకుంటున్నారు, అలా ఎవరికీ సాధ్యం కాదు అని అనామిక ఫ్రెండ్స్ అంటారు. చూడండి, అవును, చాలా ప్రేమగా చూసుకుంటాడు, అసలు నిజం తెలిస్తే ఉంటుంది అని రుద్రాణి మనసులో అనుకుంటుండగా కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ రావడంతో అనామిక టెన్షన్ పడుతుంది. తర్వాత ఇతనే నా హస్బెండ్ అని పరిచయం చేస్తుంది. మీరు చాలా గ్రేట్ అండి, కంపెనీ మొత్తం చూసుకుంటూ ఇంత సింపుల్ గా ఉన్నారు, అంతేకాకుండా భార్యకు టైం ఇచ్చి ప్రేమగా చూసుకుంటున్నారు, అలా ఎవరికీ సాధ్యం కాదు అని అనామిక ఫ్రెండ్స్ అంటారు. చూడండి, నేను ఏ కంపెనీని చూసుకోవట్లేదు, మీకు చెప్పినట్లుగా మాకు కంపెనీలు ఉన్నమాట నిజమే, కానీ వాటన్నింటినీ మా అన్నయ్య రాజే చూసుకుంటాడు అని కళ్యాణ్ చెబుతాడు. నీ అదృష్టం అనామిక, మరి అనామిక అలా ఎందుకు చెప్పింది అని ఫ్రెండ్స్ షాక్తో అడుగుతారు. నేను ఒక రైటర్ను, గొప్పగా చెప్పుకునేందుకు నేను ఇంకా ఏం సాధించలేదు, మీ ముందు నామోషీగా ఉంటుందని అలా చెప్పింది అంతే అని వెళ్ళిపోతాడు కళ్యాణ్. ఏంటిది అనామిక, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? మేము నీ ఫ్రెండ్స్, అబద్ధాలు చెబితేనే విలువ ఇస్తామని ఎలా అనుకున్నాం? మీ ఆయన చాలా నిజాయితీపరుడు, అలాంటివాడు భర్తగా దొరకడం నీ అదృష్టం అని అనామిక ఫ్రెండ్స్ చెబుతారు. పెళ్ళయ్యాక నువ్వు మారావు అనుకున్నాం, కానీ కాలేజ్లో ఉన్న అనామికలానే ఉన్నావు, నీకు మంచి ఫ్యామిలీ దొరికింది, ఇప్పటికైనా మారు, నిన్ను హర్ట్ చేసి ఉంటే సారీ అని ఫ్లైట్ కు టైం అవుతుందని వెళ్ళిపోతారు అనామిక ఫ్రెండ్స్. నిమిషం పరిచయంలోనే కళ్యాణ్ గురించి నీ ఫ్రెండ్స్ అర్థం చేసుకున్నారు, కానీ నీకు మాత్రం ఇంకా అర్థం కావట్లేదు అని అపర్ణ అంటుంది. నీ కొడుకు లాగా నా భర్త కంపెనీస్ చూసుకుంటే నేను కూడా గొప్పగా చెప్పుకునేదాన్ని, ఇలా అబద్ధాలు ఎందుకు చెబుతాను అని వెళ్ళిపోతుంది అనామిక. నాకు టైం పడుతుంది,
ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా అని కళ్యాణ్ను అనామిక అడుగుతుంది. నాకు కాదు, నీకు ఉంటుంది. ఇంకెప్పుడు అబద్ధం ఎలా చెప్పాలా అనే టెన్షన్ ఉండదు అని కళ్యాణ్ అంటాడు. చాలు ఆపు. తన ఫ్రెండ్స్ ముందు పరువు తీసి కవితలు చెబుతున్నావా అని ధాన్యలక్ష్మి అంటుంది. కవితల్లోనే నిజాలు ఉంటాయి అని కళ్యాణ్ అంటాడు. అవి నాకు వద్దు అని అనామిక అంటుంది. తాతయ్యకు ఇంత ఆస్తి సంపాదించడానికి జీవితకాలం పట్టింది, నాకు కూడా టైం పడుతుంది అని కళ్యాణ్ అంటాడు. వారం రోజుల్లో ఒక్క అవకాశం తెచ్చుకో అని అనామిక ఛాలెంజ్ చేస్తుంది. దాంతో తెచ్చుకుంటాను అని కళ్యాణ్ అంటే, తెచ్చుకోకపోతే తర్వాత నేను ఏం చెబితే అది చేయాలి అని అనామిక అంటుంది. దానికి సరే, నువ్వేం చెబితే అది వింటాను అని కళ్యాణ్ అంటాడు. అత్తయ్య మీరే సాక్ష్యం అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనామిక. ఏంట్రా ఇది అని ధాన్యలక్ష్మి అడిగితే, ప్రేమను ప్రూవ్ చేసుకోమంది చేసుకున్నాను, ఇప్పుడు టాలెంట్ ప్రూవ్ చేసుకోమంటుంది. చేసుకుంటాను అని వెళ్ళిపోతాడు కళ్యాణ్. వీళ్ళు విడిపోరు. తర్వాత రాత్రి కావ్య పరధ్యానంగా ఉంటుంది. ఇంతలో రాజ్ వస్తాడు. అది చూసిన ఇందిరాదేవి, అందరూ ఇక్కడే ఉన్నారు, నీ కొడుకు చేసిన నిర్వాకం గురించి చెప్పాలి అని అంటుంది. నేను ఏం చేశాను అని రాజ్ అంటాడు. రాజ్ పెళ్లి చేసుకుని రేపటికి ఏడాది అవుతుంది అని ఇందిరాదేవి అంటుంది. నాకు ఇష్టం లేని వ్యక్తిని సంవత్సరం భరించానా? వీళ్ళు విడిపోరు, నేను కలిసిపోను. ధాన్యలక్ష్మి మీద కోపంతో ఇంకా కోడలి హోదా కట్టబెట్టాను అని అపర్ణ బాధపడుతుంది. తర్వాత కావ్య గొప్పదనం గురించి, ప్రత్యేకతల గురించి చెప్పిన ఇందిరాదేవి యానివర్సరీ గ్రాండ్ గా చేద్దామని చెబుతుంది. రాజ్ పెళ్లి అపర్ణ లేదు, ఇప్పుడు వీళ్లను చూసి సంతోషిస్తుందని సుభాష్ అంటాడు. అపర్ణకు ఇష్టం లేదని ధాన్యలక్ష్మి అంటే, నేను లేదని చెప్పానా? నాకు ఇష్టమే. నా కొడుకు సంతోషానికి కావాల్సిన దానికంటే నాకు ఏముండదు, చాలా ఘనంగా చేద్దాం అని అపర్ణ అంటుంది. దాంతో అంతా ఫిక్స్ అయిపోతారు. పుట్టింటి వాళ్ళు కూడా, మీరు గ్రాండ్గా చేయండి, నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ నేను కూడా మీకు నా జీవితానికి సంబంధించిన ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటనేది మీ అందరి సమక్షంలోనే బయట పెడదామనుకుంటున్నాను. జీవితంలో తీసుకునే ముఖ్యమైన నిర్ణయం. ఎవరు ఆమోదించినా ఆమోదించకపోయినా ఆ నిర్ణయం మార్చుకోను అని రాజ్ అంటే, అది రేపే ఎందుకు చెప్పాలి అని ఇందిరాదేవి అంటుంది. రుద్రాణి కూడా అదే అంటుంది. కాని కళావతి వాళ్ళ పుట్టింటి వాళ్ళు కూడా ఉండాలి అని రాజ్ అంటాడు. దాంతో అంతా కాస్త టెన్షన్ పడతారు. కావ్య తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఈ విషయం అందరికీ ఒకేసారి తెలియాలి. గుడ్ నైట్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు రాజ్. కావ్య, ఇందిరాదేవి షాక్ అవుతారు. విడాకుల గురించే అంటున్నారా అని కావ్య అనుకుంటుంది. ఏంటిది? కావ్యపై రాజ్కు ఇష్టం లేదా? నేను అనుకుంది ఇలా తప్పు అయిందా ఏంటి అని ఇందిరాదేవి టెన్షన్ పడుతుంది. తర్వాత రాత్రి పడుకున్న రాజ్ను లేపి విడాకుల గురించి ఏం చేశారని అడుగుతుంది. నాకైనా చెప్పు, రేపు చెబుతానని అన్నాను కదా అని రాజ్ అంటే, నేను మీ భార్యను, నాకు ఇప్పుడే చెప్పాలి అని కావ్య అంటుంది. ఏది ఏమైనా రేపే చెబుతాను, పొద్దునే చెప్పేది ఉంటే అప్పుడే చెప్పేవాణ్ణి కదా, అందరికీ తెలియాలి అన్నావు కదా అని రాజ్ ఫైర్ అయి పడుకోమంటాడు. తర్వాత రాజ్ అంతరాత్మ కూడా వచ్చి, నీ మనసులో ఏముందో నాకే అర్థం కావట్లేదు, కళావతి పరిస్థితి ఏంటో నాకైనా చెప్పు అని అంతరాత్మ అంటాడు. నీకు కూడా రేపే చెబుతాను అని రాజ్ అంటాడు. నా టైం వచ్చినప్పుడు నీ సంగతి చూస్తారా అని రాజ్ అంతరాత్మ అనుకుంటాడు. మరుసటి రోజు కావ్యతో ఇందిరాదేవి మాట్లాడుతుంది. ఏమైనా చెప్పాడా అంటే లేదని కావ్య చెబుతుంది. వాడు రివర్స్ అయ్యేలా ఉన్నాడు, అందుకే ఓ ప్లాన్ వేశాను. ఇవాళ దాంపత్య పూజ చేయిస్తాను. ఇందులో జీవితాంతం నీతోనే ఉండాలని రాజ్ ప్రామిస్ చేయాలి. అలా చేస్తే రాజ్ నీవాడే, లేకుంటే వాడి మనసులో ఇంకేదో ఉందని తెలిసిపోతుంది అని ఇందిరాదేవి అంటుంది. ఈ ఐడియా బాగుందని కావ్య అంటుంది. తర్వాత ఆ వ్రతం గురించి ఇంట్లో అందరికీ చెబుతుంది ఇందిరాదేవి. దానికి అంతా ఓకే అంటారు.
కోడలిగా అంగీకరించలేదు. కాని సాయంత్రం ఫంక్షన్ ఉంది. ఇప్పుడు వ్రతం అంటే కష్టం అవుతుంది అని అపర్ణ అంటుంది. చూసావా రుద్రాణి, నేను అంటే లేస్తుంది, కాని వ్రతం అనేసరికి వద్దంటుంది. రాత్రి ఏదో ఒప్పుకుంది కాని ఇప్పుడు ఇష్టం లేదు అని ధాన్యలక్ష్మి అంటుంది. మా వదినకు వాళ్లతో వ్రతం చేయించడం ఇష్టం లేదు. పెళ్లైనప్పుడు తన కోసం చేయించిన నగలు తీసుకుంది, ఇప్పటివరకు ఇవ్వలేదు. కోడలిగా అంగీకరిస్తే ఒక్క పట్టుచీర అయినా కొని ఇవ్వాలి, అది కూడా చేయలేదు అని రుద్రాణి అంటుంది. కావ్యకు నగలు అంటే ఇష్టం లేదు కాబట్టి చేయించలేదేమో అని ఇందిరాదేవి కవర్ చేస్తుంది. అది కాదు అత్తయ్య, కావ్యకు ఇష్టం లేదన్నది విషయం కాదు. అక్క ఎందుకు చేయించలేదని మ్యాటర్. నేను నా కోడలికి చేయించిన నగలు ఇవ్వలేదా అని ధాన్యలక్ష్మి అంటుంది. తర్వాతి ఎపిసోడ్లో రాజ్, కావ్య వ్రతంలో కూర్చుని పూజ చేస్తుంటారు. ఇప్పుడు జీవితాంతం కలిసే ఉంటామని ప్రమాణం చేయండి అని పంతులు చెబుతాడు. దాంతో అగ్నిపై కావ్య చేయి పెడుతుంది. షాక్ అయిన రాజ్ చేయి కాస్తా కదుపుతాడు.